శివానందలహరి 77వ శ్లోకం. బుద్ధిస్థిరా భవతు మీశ్వరపాదపద్మ సక్తావధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్రజపేన వింతే. తాత్పర్యము: దయాసముద్రుడైన ఈశ్వర, మీ పాదపద్మములందు ఆసక్తి కల నా బుద్ధి భర్త వియోగమును పొందిన భార్య వలె నిరంతరము నిన్నే ధ్యానం చేస్తూ శివ శివ అనే మీ నామమంత్రాన్ని జపిస్తూ మోహాన్ని పొందినదై స్థైర్యం కోసం మీ పాదధ్యానం, మీ పాదస్మరణం, మీ పాద సందర్శనం, మీ పాద సంకీర్తనం, మీ పాద పూజ మొదలైన వాటి గురించి విచారిస్తోంది. దీన్ని ఉద్ధరింపుము అని తాత్పర్యం. ఇక వివరణలోకి వెళ్తే పై తాత్పర్యాన్ని క్రింద విధంగా అర్థం చేసుకోవాలి. బుద్ధి భర్త వియోగాన్ని పొందిన సాధ్వి వలె శివుని పద్మాల వంటి పాదాలయందు ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ శివుణ్ణే స్మరిస్తూ శివనామ మంత్రంతో ఈశ్వరుణ్ణే భావించడం, ధ్యానించడం, కీర్తించడం, పూజించడం మొదలైన వాటిచే మోహమును పొందిన దాని వలె వర్తిస్తోంది. అనగా శివభక్తి పరాయణుల బుద్ధి విరహిణి అయిన సాధ్వి సదా భర్తనే స్మరిస్తున్న పిచ్చిదాని వలె ఉండే విధంగా ఎప్పుడూ ఈశ్వరుడినే భావిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ ఉంటుంది అని భావం. శ్రీరాముడితో వియోగం పొందిన సీతాదేవి రామా రామా అని పలకరించినట్లు బుద్ధి భగవంతుడి యందు విరహం కలదై భగవంతుణ్ణి చూడక పిచ్చిదైపోయి దుఃఖిస్తూ భగవంతుని యందే అత్యంత ఆసక్తితో భగవన్నామాన్నే స్మరిస్తూ భగవంతుణ్ణే కలవరిస్తూ ఈ ప్రపంచం యొక్క భావన కానీ దాని తలంపు కానీ దేనితో వ్యవహరించడం కానీ లేకుండా పోతుంది. నారదుల వారు తమ భక్తి సూత్రాలలో ఈ విషయాన్ని ఇలా చెప్పారు: తత్ప్రాప్య తదేవ లోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి అని చెప్పారు. ఆ భగవంతుని ప్రేమను పొందితే అదే కనపడుతుంది, అదే వినపడుతుంది, దాని గూర్చే స్మరిస్తుంది, దాని గూర్చే సంభాషిస్తుంది. ఇతరమేమీ కనపడదు, వినపడదు, ఇతర విషయాలు స్మరించడం, మాట్లాడడం ఉండదు అని పై నారద సూత్రానికి భావం. ఇటువంటి భగవత్ప్రేమ, భగవద్విరహము రాధకు, మీరాబాయికి కలిగాయి. గోపికలకు కలిగింది. చైతన్య ప్రభువునకు, శ్రీరామకృష్ణ పరమహంస వంటి దివ్యులకు కలిగింది. ఇటువంటి పిచ్చి ప్రేమ తనకు కూడా కలిగింపుమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారు. ఈ శ్లోకంలో శంకరులు పూర్తిగా శివుని యందు నిరంతరాసక్తి కలిగిన తన బుద్ధిని భర్తకు దూరమై విరహవేదనతో సతమతమయ్యే భార్యతో పోల్చి చెప్పుకున్నారు. పాదార్థంలోకి వెళితే బుద్ధి స్థిరా భవతుం, బుద్ధి అన అంతఃకరణ ప్రవృత్తి, స్థిరా భవితుం అనగా పరమేశ్వరుని యందు స్థిరత్వం కలదై ఉండటానికి ఏమి చేస్తోందో ఇలా చెప్పారు. ఈశ్వర పాదపద్మసక్త అంటే ఈశ్వర అనేది సంబోధన. పాదపద్మ అనగా బుద్ధి ఈశ్వరుని పద్మాల వంటి పాదాలయందు సక్త అంటే ఆసక్తి కలిగి ఉంటుంది అని. వధూర్విరహిణీవ సదా స్మరంతి, విరహిణి అనగా భర్త విరహాన్ని పొందిన వధూహు ఇవ అనగా భార్యలా భర్తతో వియోగం పొందిన భార్య వలె సదా స్మరంతి అనగా ఎల్లప్పుడూ ఆ భర్తనే తలుచుకుంటూ ఉంటుంది. అలాగే బుద్ధి ఈశ్వర పాదాలనే సదా స్మరిస్తూ ఉంటుంది అని అర్థం. సమ్మోహితైవ శివమంత్ర జపేన, శివమంత్ర జపేన అనగా శివ శివ అనే నామాన్ని జపించడం చేత సమ్మోహితైవ అంటే సమ్మోహిత ప్లస్ ఏవ అనగా శివుని యందు మోహం కలిగేలాగా శివమంత్రాన్ని జపిస్తూ ఉంటే శివుని యందు బుద్ధికి మోహం కలుగుతుంది అని అర్థం. సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది వింతే. సద్భావన అనగా సత్యమైన శివపాద భావన, స్మరణ అనగా శివపాద స్మరణ, దర్శన అనగా శివపాద దర్శనం, కీర్తనాది అనగా కీర్తన ప్లస్ ఆది అంటే శివపాద కీర్తనం, శివపాద పూజ మొదలైన వాటిని గూర్చి వింతే అనగా బుద్ధి విచారింపబడుతుంది అని అర్థం. అంటే భర్త విరహం పొందిన భార్యలా బుద్ధి శివమంత్ర జపాన్ని చేస్తూ మోహంతో శివపాద ధ్యాన స్మరణ కీర్తన పూజలను గూర్చి విచారిస్తోందని భావం.
అనేక విధాలుగా బాధపడుతున్న బుద్ధి యొక్క విచారాన్ని పోగొట్టి ఉద్ధరింపమని శంకరులు ఈశ్వరుణ్ణి ఈ శ్లోకంలో వేడుకుంటున్నారు. 77వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.